ఇగో చూడు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే ప్రైవేట్ టీచర్లు. నేను చెప్పలే ఇంతసేపు వీడియో ప్రైవేట్ టీచర్ల అసోసియేషన్ దానికి సంబంధించి. ఇక దాంతో పాటుగా మరో అంశం, ఖమ్మం హైదరాబాద్ హైవేపై కొత్త ఫ్లైఓవర్ టేకుమట్ల రాయనగూడెం మధ్య మంజూరు ఫలించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రయత్నం. కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కృషితో టేకుమట్ల రాయనగూడెం మధ్య ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై టేకుమట్ల గ్రామం దాటిన తర్వాత ఖమ్మంకు కొత్త రోడ్డు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఖమ్మం నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాలు ఈ హైవేను దాటేందుకు సూర్యాపేట వైపు రాయనగూడెం గ్రామం వరకు సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, ప్రమాదకరంగా కూడా మారింది. పలు ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వయంగా పలుమార్లు కలిసి వినతులు ఇవ్వడంతో సో మొత్తానికి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి త్వరలో ఆ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టనుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అయ్యో ఇట్లా ఉండాలి, తెలంగాణకు 4 రూపాయలు తెచ్చేటోళ్ళు ఉండాలి, తెలంగాణను అభివృద్ధి పరిచే సభ్యులు ఉండాలి. ఇట్లా తెలంగాణ బలం ఉంటే ఇట్లా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందుతాం. కాంగ్రెస్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏం చేసిళ్ళు? కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటున్నారు. మరి అదే మన వద్దిరాజు రవిచంద్రన ఓ ఫ్లైఓవర్ పట్టుకొచ్చాడు. మన తెలంగాణ బలం ఉంటే ఇట్లా ఉంటుంది.